వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. చూసుకుంటే రోజు రోజుకి దారుణ ఘటనలు పెరిగిపోతూ ఉన్నాయి. భర్తను భార్య చంపడం, భార్యను భర్త చంపడం, ఇలాంటి ఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి ఘటన రీసెంట్గా ఇంకోటి జరిగింది. కేపీహెచ్పీలో అయితే భర్తకి కరెంట్ షాక్ ఇచ్చి మరీ చంపేసింది. అయితే ఆ శవాన్ని ఊరు చివరన పెట్టి పాతిపెట్టింది. సో ఇది కొంచెం లేట్గా వెలుగులోకి వచ్చిన విషయం. సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మనకు ఊరికి సంబంధించిన ఒక గ్రామ పెద్దనోడు అందరికీ తెలుసుకున్నాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి ఘటన జరగాల్సి వచ్చింది? మాది పాపన్పేట మండలం పాతలింగయ్యపల్లి గ్రామం. గతం 12 ఏళ్ళ నుంచి వాళ్ళు భార్యాభర్తలకు అది ఒక్కనాడు సంసారం చేయలే. 5 ఏళ్ళ అమ్మాయి 3 ఏళ్ళ అబ్బాయిని నిడిచిపెట్టి హైదరాబాద్ వచ్చి ఇక్కడనే రౌడీగా తిరిగింది. అప్పుడప్పుడు వచ్చిపోతుండే. శనివారం నాడు పోయిన శనివారం నాడు వచ్చి నా మొగడిని, ఆ మొగడు జీతం ఉన్నాడు అక్కడ, ఆ జీతం పైసలు కట్టి నేను ఆశ్మిని ఉంచుతాను తోలుకొని వచ్చింది. వచ్చి శుక్రవారం నాడు కళ్ళ పడతలేడని మరో లింగయ్యపల్లి ఫోన్ చేసింది. వారం రోజుల నుంచి లింగయ్యపల్లి ఫోన్ చేస్తే ఏమైంది, నువ్వు ఇంటికి వచ్చి చెప్పు, ఎట్లా దొలకపోయినావో గట్లా దొలకరమ్మని మేము అనగానే ఇంటికి వచ్చింది పొద్దు మీకు నిన్న శనివారం. వచ్చిన నుంచి తెల్లారదాంలో పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని వచ్చారు. చచ్చిపోయిండు సాయిలని అంతే తెలిసింది మాకు. దాన్ని తప్పకుండా శిక్షించాలి. దాన్ని జైలుకి వెళ్ళి రాకుండా ఎవరు ఉన్నారో వాళ్ళను తప్పకుండా చేయాలి. ఇట్లా భర్తలను చంపుడు భార్యలు ఇటువంటివి చాలా ఘోరంగా నడుస్తున్నాయి. మా పల్లెటూరులో ఇది మొదటిసారి. తప్పకుండా వాళ్ళని దాన్ని శిక్షించాలని మా మనస్పూర్వకంగా మేము కోరుతున్నాం గ్రామ తరపు నుంచి. రైట్, మీకేమవుతుంది? మీ ఫాదర్ అతను. సో ఎలా ఉండేది ఇంట్లో సిచ్యువేషన్? ఇప్పుడు గొడవ పడుతూ ఉంటారా? ఎలా జరిగింది అంతా? అంటే మా మమ్మీ మాతో ఉండేది లేకుండే. మా నాన్న మా మమ్మీ దూరం ఉంటుండే. అంటే మాకు చిన్నప్పటి నుంచి, నాకు 5 years, మా తమ్ముకు 3 years ఉన్నప్పుడు వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు మధ్యలో వస్తుండే. తర్వాతకించి ఎప్పుడు వచ్చినా కానీ అసలు ఉండకుండా వెళ్ళిపోతుండే. ఇక మళ్ళీ ఒకసారి మొన్న ఉగాదికి వచ్చి ఉన్నారు. ఒక 2 రోజులేమో ఉండి మా నాన్నని తీసుకొని, ఒక మా అమ్మకి పైసలు కట్టి మా డాడీని తీసుకొని వెళ్ళిపోయింది. తర్వాతకే 5 days 4 days ఏమో ఫోన్ మాట్లాడించింది. తర్వాతకే మీ నాన్న కనిపిస్తలేడు, ఫోన్ కలుస్తలేదు అని మాకు చెప్పింది. నువ్వు ఎట్లా తీసుకెళ్ళినావు అట్లా నాన్నని తీసుకురా ఇంటికి, నాకు తెలియదు, నువ్వు ఉన్న సరే లేకుండా సరే నాకు మా నాన్న కావాలి అని మాట్లాడినా. అంటే నేను వస్తున్నా ఈరోజు ఊరికే అంటే, నువ్వు వస్తే వద్దు, నువ్వు బాబుని తీసుకొని వస్తేనే రా అన్నా. నేను వచ్చి ఆడికి వస్తేనే తెలుస్తుంది కదా, లెక్కిస్తాం కదా అని పట్టింది. అంతవరకే తెలుసు. మళ్ళీ నిన్న వచ్చినాక అంటే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడిస్తే రెస్పాండ్ కాలేదు ఏం అడిగినా. ఇక తర్వాతకించి నైట్ స్టే చేస్తే పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే మీ నాన్నని చంపేసిందమ్మా అన్నారు. అంతే అంకుల్, ఇంకేం తెలియదు నాకు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గొడవ పడుతూ ఉన్నారు? 15 సంవత్సరాలకి ఇద్దరు విడిపోయి ఉంటా ఉంటారు. సో మళ్ళీ ఎందుకు వచ్చి తీసుకెళ్ళింది? మళ్ళీ అంటే కలుస్తారు అనుకున్నాం అంకుల్, మేము అట్లా చేస్తా అని అనుకోలేదు. ఇక ఇట్లా చేస్తుందని అని మాకు తెలీదు. నేను అన్నాను, అవసరం మరి మీరు పోకాడా అంటే, ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు కలుస్తాం మరా అన్నది. నువ్వు దొరకవుతున్నావు కానీ మంచిగా దొరకరా మరా అన్న. మా చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా అన్నారు. ఇక తర్వాతకి మీ నాన్న మిస్ అయ్యిందని ఫోన్ చేసింది. అంతే. ఎప్పుడైనా గొడవలే ఉండేవి వాళ్ళతో. వాళ్ళు గొడవ పడ్డది కాక మాకు గుట్లా ఇంత డిస్టర్బెన్స్ చేస్తుండే. ఇక కానీ చెప్పలేము ఇట్లా మా మమ్మీ చేస్తుందని. ఎందుకు ఇట్లా చేసిందంటారు? అసలు కరెంట్ షాక్ పెట్టి మరీ చంపడానికి గల కారణం ఇది? అంత పగ ఉందా, గొడవలు ఉన్నాయి? తెలీదు అంకుల్ నాకు. మీరేమనుకుంటున్నారు? మేము పల్లెటూరులో ఉంటాం మా నాన్నమ్మ వాళ్ళ దగ్గర. మా మమ్మీ సిటీ తీసుకొచ్చింది కదా, ఉంటారు కదా అని అనుకున్నాం. ఇట్లా చేస్తాను మాకు తెలియదు. ఇక అంతే నాకు తెలిసింది. మీరేమంటారు ఆయనకి? నేను పక్క పంట వెళ్ళి ఉంటుంది. మీరేమంటారమ్మా? అలా ఎందుకు తీసుకొచ్చి మరి చంపడానికి తీసుకెళ్ళిందా, లేకపోతే మీరు ఎందుకు పంపించారు? నాకు తెలియదు సారు, నాకు కళ్ళు పడి నాకే తెలియదు, ఏం తెలియదు సారు. ఆమె దయతోటి తోలుకొచ్చింది మంచిగా బతుకుతారని పిల్లను ఉంచుతుంది. దాన్ని కనిపించాయి సార్, ఆ పిల్లని ఆడి పెడుతోంది. వాళ్ళ అమ్మ వాళ్ళ తాత ఉండే, తాత చచ్చిపోయాడు. తాత చచ్చిపోయిన తర్వాత ఈ ముసలిదానికి 6 నెలలు అయినా, ఏడాది అయినా 6 నెలలు అయింది సార్. అలా మొగడు చచ్చిపోయి, ముసలోడు చచ్చిపోయినాక ఆడ జీతం ఉన్నాడు. జీతం ఉండి ఆ పైసలు కట్టింది. పైసలు కట్టి మొన్న శనివారం దాన్ని తోలుకొని వచ్చినాక శుక్రవారం తెలిసిందట. ఆదివారం నేను వచ్చింది. వస్తే అడిగితే 10 మంది అడిగినా కానీ, ఊరంతా అడిగినా కానీ గోరంతా తంగలేదు. అది మొత్తం మీద నాకేం తెలియలేదు. ఉండొచ్చు 50,000 తీసుకొని పోయిండు, ఉండొచ్చు.
మొత్తం ఏడ ఇంకెనిమిది ఏళ్ళ నాడు కాస్తుండొచ్చు, ఆ పైసలు అయిపోయినాక కాస్తుండొచ్చు అని మాకు సమాధానం చెప్పింది సార్. ఆ పైసలు 20,000 జీతం ఉన్నతాడు నువ్వు కట్టినావు, 50,000 నువ్వు ఎట్లా నమ్మినావు అని నేను అడిగితే మనది ఆడ కట్టి రమ్మన్నా నేనే ఇచ్చినా అని ఆమె అన్నది. నువ్వు ఇయ్యలేవు పైసలు, నువ్వు నమ్మలేవు, నువ్వు 20,000కే నువ్వు వెంటచ్చి కట్టినావు ఆడ పైసలు, నువ్వు ఎట్లా నమ్మినావు, నువ్వు ఇట్లా ఇయ్యలేవని అన్న. ఇది వాస్తవం సార్. కొట్టి అడిగినా కానీ చెప్పలేదు సార్. ఉసుక బండి కొట్టబోయాడు వస్తా అంటే నువ్వెందుకు ఫోన్ చేయలేవు, నీ మొగని మీద నీకు ప్రేమ లేదా, నీకు ఎందుకు ఫోన్ చేయలేవు, 10 గంటల దాకా చేయనుటివి, నేను చేయలేను ఫోన్ అన్నది సార్. నువ్వెందుకు చేయలేవు ఫోను, నీ దగ్గరికి వచ్చిండా నేను అడిగినా సార్, నేను అడిగినా. మీ నాన్న తీసుకెళ్ళేటప్పుడు మీ అమ్మ ఏమని చెప్పింది? మీ ఊరికి వచ్చినప్పుడు ఏమని చెప్పి తీసుకెళ్ళింది? మిమ్మల్ని తీసుకెళ్ళేదా అమ్మతో పాటు? తీసుకోలేదు సార్. ఏమని చెప్పింది? అంటే ఆయనతో మా నాన్న జీతం ఉండే, ఎన్ని వద్దులని ఇట్లా ఊరికే గడ్డిగా వస్తావు, వచ్చే మనం మంచిగా సిటీలో ఉందాము, ఇప్పుడు వద్దుల కంటే నీ కవర మంగింది నా కవర మంగిందని మా అమ్మ ఇప్పింది మా నాన్నతోటి. మా నాన్న వచ్చింది, మా నాన్న వచ్చే వాళ్ళతో పైసలు కట్టి ఇటు వచ్చేసిర్రు అంతే. మీ అమ్మమ్మ మీతో ఎట్లా ఉంటారు? మీ అమ్మమ్మ తరఫున బంధువులు మీతో మంచిగా ఉంటారా? గొడవలు జరుగుతూ ఉంటాయి, గొడవలు అయినాయి వాళ్ళకి మీకు ఏమన్నా? మా అమ్మమ్మ వాళ్ళకి మాకు సంబంధం లేదు. మేము చిన్నప్పటి నుంచి అమ్మమ్మ అని పేరు లేదు మాకు. నాన్నమ్మ వాళ్ళతోనే ఉండేవాళ్ళము. మళ్ళీ మాకు పడి రాదు అంటే కొంచెం గొడవలు అవి ఇవి అవుతుండే. మొన్న కూడా వచ్చి గొడవ చేసిర్రు, కానీ ఇప్పుడు లేరు కదా, ఇక మేము మాట్లాడతలేమని వాళ్ళని మేము ఏమని డిస్టర్బ్ చేయలేము. వాళ్ళు మాకేమనలేరు ఇప్పటి వరకు. ఏమన్నా మీ 2 ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా ఆస్తి తగాదాలు, గొడవలు, స్థలాల గురించి ఏమైనా గొడవలు ఉండే ఇంతకుముందు? లేవు, ఆ గొడవలు ఏవి లేవు. ఇక మా పేరెంట్స్ గురించే ఉంటుండే. కాగుతుండే వీళ్ళ మా బామర్దిని చెట్టు కట్టేసి కొట్టిరు భార్యను తీసుకురానికి పోతే. దానివల్ల కూడా చాలా గొడవలు అనేది. ఆ గొడవల వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది, దూరం అయ్యారు. దానివల్ల మా పిల్లలు మీద వాళ్ళు కచ్చుకొని మీ పిల్లలు ఉంచుకోవాలని చెప్పేసి ఆడికెళ్ళి మేము నమ్మలేము సార్. నమ్మకపోతే సరే వాని పని వాడు చేసుకుంటుండో, ఊళ్ళో ఈమె పని ఇక్కడ వచ్చి ఈమె పని ఏం చేసుకుంటుందో ఏం తిరుగుతుందో అంత ఆగమాము చేసుకుంటూ తిరిగింది. సరే వాడు ఏం జరిగిందో మన ఉగాదికి ఊరికి పండుగ పోయి ఆడ నమ్మించి పైసలు ఇచ్చి ఎన్ని రోజులు ఎందుకు కష్టం చేస్తావు, మనం ఆడపోయి సిటీలో పోయి నిమ్మలంగా బతుకుదాంపా అని చెప్పేసి జీతంలోనికి 27,000 అమౌంట్ కట్టి తీసుకొచ్చి 24,000 కట్టి తీసుకొచ్చి ఇక్కడ ఎంత అంటే 8 రోజులు తీసుకొచ్చి సరే 4-5 రోజులు 8 రోజులు అంతే, అంతవరకు అంటే మిగిలి కాలేదు. ఆ మూమెంట్లోనే ఈ పరిస్థితి తీసుకొచ్చింది మేడం. గొడవపెట్టి వచ్చి ఏం తెలియనట్టుగా మా డాడీ సర్పంచ్కు ఇట్లా మా సాయిల్ కనిపిస్తలేడు అని చెప్పేసి మిస్సింగ్ కేసు కింద పెట్టింది అని చెప్పేసి మేము మన గ్రూప్లో పెట్టుకున్నాం. కనిపిస్తాడని చెప్పేసి పెట్టుకుంటే అది ఏమైంది, ఉల్టా నిన్న సాయంత్రం వచ్చింది ఊర్లోకి వచ్చి ఇట్లా సంగతి ఇట్లా సాయిల్ కనిపిస్తలేడు ఏమైందని చెప్పేసి అంటే ఊరందరూ కూర్చొని అడిగితే కూడా అస్సలు నమ్మలే, చెప్పలేదు. అస్సలు ఊరందరూ అడిగితే చెప్పలేడు. 50 నువ్వు ఇప్పుడు మా అన్న అన్నట్టు 20,000కే నమ్మలేవు, 50,000కి ఎట్లా నమ్మినావు, వాడు ఏమైంది చెప్పంటే కూడా అసలు ఏం కూడా దంగలేదు. దంగకపోతే రాత్రి 3 గంటలకు మన వీళ్ళు పిఎస్ వాళ్ళు వచ్చి తీసుకొచ్చి మా తమ్ముని లేపి తీసుకొస్తే లేచి అప్పుడు సారు పట్టుకొని పీక్కొని వచ్చిండు. లేకుంటే మా బామర్దిని చంపేందుకు మాకు చాలా బాధ ఉంది సార్. ఒకటి మీరు చట్టరీతంగా వాళ్ళకు ఏ చేశారో అది చట్ట ప్రకారంగా ఆ నిర్ణయం తీసుకోండి సార్. థ్యాంక్ యూ. రైట్, ఏదైతే ఘటన జరిగిందో ప్రస్తుతం వాళ్ళ బంధువులతోటి, వాళ్ళ కూతురుతోటి అండ్ వాళ్ళ చనిపోయిన సాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్తో కూడా మాట్లాడడం జరిగింది అండ్ వాళ్ళ కొడుకు కూడా మాట్లాడడం జరిగింది. ముందు నుంచి చూసుకుంటే కేపీహెచ్ ప్రస్తుతం అయితే ఎవరైతే లేడీ చంపినా ఉందో ఆమె లోపలనే ప్రస్తుతం పోలీసుల రిమాండ్లోనే ఉంది ఆమె. కానీ పోలీసులు దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. బాడీని పోస్ట్మార్టం నిమిత్తం తీసుకొచ్చి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే చర్యలు తీసుకుంటా అంటే కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సో ఏంటి రోజు చూస్తుంటే ఈ ఘటనలో ఒకటి తర్వాత ఒకటి పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ఎందుకు చిన్న కోపాలకా లేదా ఆస్తి తగాదాల వల్ల జరుగుతుందా, లేకపోతే ఇంకే లాభాల కోసం చేస్తున్నారో తెలియదు. కానీ ప్రతిసారి ఇలాంటి ఘటనలు చూసుకుంటున్నాయని ఒకరోజు మరొక ఘటన జరుగుతూ ఉంది. సో భర్తని దాదాపు 15 ఏళ్ళుగా వీళ్ళు విడిపోయి ఉన్నారు. సో విడిపోయి ఉన్న వాళ్ళ చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిందంట ఆమె. వెళ్ళిపోయిన తర్వాత భర్తని మళ్ళీ తీసుకొని వెళ్ళి మళ్ళీ కలిసిందాం, పని చేసుకుందాం అంటూ కూడా తీసుకెళ్ళి ఆమె భర్తని ఇక్కడ తీసుకొచ్చింది హైదరాబాద్. వాళ్ళ ఊరి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి
ఇదైతే అతను ఒక మిత్ర హిల్స్ అనే అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నాడు. సో ఇదే క్రమంలో ఆమె ఎవరైతే లేడీ ఉందో ఆమె బంధువులతో కలిసి సాయిల్కి నైట్ కరెంట్ షాక్ ఇచ్చి చంపేసింది. సో ఈ ఘటన అనేది పూర్తిగా పోలీసులు ఎంక్వైరీ జరుగుతూ ఉంది, పోలీసులు విచారణ చేయబడతా ఉన్నారు. సో దీన్ని పోలీసులు కథనం ప్రకారం పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే ఏదైతే ఉందో ఆ కరెంట్ షాక్ పెట్టి చంపిన తర్వాత ఆమె ఒక అన్ని మెటీరియల్ అంతా సర్దుకొని ఇక్కడి నుంచి ఊరు తీసుకెళ్ళి ఊరిలో పార్చిపెట్టాలి అన్నట్టుగా ఆమె అనుకుంది. ఆమె చుట్టాలతో కలిసి బంధువులతో కలిసి అదే క్రమంలో ఆటో డ్రైవర్ ఏంటి ఇదని ప్రశ్నించగా నేను ఊరికి వెళ్ళిపోతున్నాను, మా స్వగ్రామానికి వెళ్ళిపోతున్నావు అంటూ సమాధానం ఇచ్చింది. కానీ ఒక బాడీని మూట కట్టినా కూడా ఏదో తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి ఆటో డ్రైవర్కి డౌట్ వచ్చి వెళ్ళి ఒక నిర్మానుష ప్రదేశంలో వాళ్ళని దింపమని చెప్పినప్పుడు ఆటో డ్రైవర్ నిరాకరించాడు, మళ్ళీ తీసుకొచ్చి అక్కడే వదిలిపెట్టాడు. సో వీళ్ళు ఏం చేయాలో తెలియక దిక్కుతోసక ఉంటున్న ప్రదేశం నుంచి కొద్దిగా మారుమూల ప్రాంతానికి వెళ్ళి ఆ భూమిలో పాతిపెట్టారు. సో ఆ ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో చాలా తెలివిగా కొంచెం చాకచక్యంగా వ్యవహరించి కొద్దిగా అనుమానం వచ్చింది కాబట్టి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. సో హత్య జరిగిన వెంటనే ఇదంతా కూడా ఆటో డ్రైవర్ గమనించడం వల్ల పోలీసులకు సమాచారం అందింది. ఇది భార్య భర్త కరెంట్ షాక్ పెట్టి చంపిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని వార్తల కోసం చూస్తుండండి ఆర్టీవీ. కెమెరామెన్ సతీష్తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.